నామములో వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరి కుటుంబాలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు అమెరికా, మేము తెలుగు వాళ్ళం. హల్లెలూయా. ఎందుకంటే మనము 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలో రన్ అవుతూ ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా మనము కూటాలు పెట్టలేదు. మన స్థితి, మన బలహీనతను దేవుడు ఎరిగి వేరే వారి ద్వారాగా ప్రోత్సహించి 3 దినములు కూటాలు పెట్టడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఆ 3 రోజుల కూటాలకు వచ్చిన వాళ్ళను దేవుడు అంచెలంచెలుగా హెచ్చించబోతూ ఉన్నాడు. కొంతమందికి వద్దాట కదా దీవెన, హెచ్చింపు. హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మనం అనుకుని చేసే కార్యాలలో మనకు మాత్రమే తృప్తి కలుగుతుంది. మనము ఏర్పాటు చేసుకున్న కూడికల ద్వారాగా మనకు మాత్రమే సంతోషము కలుగుతుంది, కానీ దేవుడు కలగ చేసుకొని జరిగించే కార్యముల ద్వారాగా ఆశీర్వాదము రాబోతూ ఉంది. దేవుడు చేతబట్టిన కార్యములో అందులో ఉన్నవారు ఫలించబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను 3 నెలల నుండి ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తా ఉండు, నేను అస్సలు చెవుపట్లే. చెప్తా 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 అని అన్నాను. నేను చికాకులో ఉన్నాను, నాకు అస్సలు ఇష్టమే లేదు. కానీ అమ్మగారు సరే చేద్దాం, వాళ్ళు అంతగా అంటున్నారు కనుక దీని వెనకాల దేవుని కృప ఏమి దాగి ఉందో, దేవుని ఆశీర్వాదం ఏముందో మనకైతే తెలియదు. వారే వచ్చి జరిగిస్తుంటున్నారు కనుక చేద్దామన్నప్పుడు సరే అన్నాను. 16, 17, 18 మంగళ, బుధ, బేస్తవారం మీరందరూ కుటుంబాలతోటి రండి, దీవించబడండి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 133వ కీర్తన ఎవరైనా చదవండి ఉన్న వచనాల వరకు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదిగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవమును అచ్చట ఉండవలనని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క నా యొక్క పరిస్థితి మారాలి అంటే సహోదరులముగా ఐక్యత కలిగి దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు మన యొక్క కుటుంబాల మీద ఉన్న శాపకాడి విరగ్గొట్టబడుతుంది. మన కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న పితరుల పాపమనే మూట తొలగించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, కింటా బస్తా లేపుకోవాలంటే నేను లేపుకోలేస్తానా? ఒక 2 సహాయం అవసరమై ఉంటుంది. 2 లేపితే వాళ్ళతో పాటు నేను ఒక చేయేస్తే అది నా మీదికి రావటము జరుగుతుంది. అలాగనే పితరుల యొక్క పాపకాడి, పితరుల యొక్క శాపకాడి, దరిద్రమనే శాపకాడి విరగొట్టబడాలి అంటే సహోదరులమైన మనము, సంగమనబడిన మనము ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, 2 ఎడ్లను కాడి కింద కట్టినప్పుడు ఒక ఎద్దు అటు గుంజి ఒక ఎద్దు ఇటు గుంజితే దున్నేవానికి ఇసుకొస్తుంది. ఆ అరక కూడా చక్కగా వెళ్ళదు. విసుకొచ్చి
ఆ ఎడ్లను విడిచిపెడతాడు, అరకని వదిలేస్తాడు. అలాగన 2 ఎడ్లు కలిసి కాడి మీద వెళ్లుతూ ఉన్నప్పుడు రైతు ఎంత పొలాన్నైనా దున్నగలడు. అప్పుడు దున్నినప్పుడు విత్తనం వేయొచ్చు. విత్తనం వేసిన తర్వాతకి పంటను పండించవచ్చు. పంట అనగా ఆశీర్వాదము, దీవెన. ఇక్కడ నీవు నేను ఐక్యత కలిగి, దేవుని ఆత్మ కలిగించు ఐక్యతను కలిగి ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు చక్కగా మన పాడి పంట దీవించబడుతుంది, భూఫలము దీవించబడుతుంది, గర్భఫలము దీవించబడుతుంది. నువ్వు ఇంట్లోకి వస్తప్పుడు, బయటికి వస్తప్పుడు నా దేవుడు తన దూత ద్వారాగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, నిన్నటి దినాన నాకు ఒక కిరాయి తగిలింది. అది బస్తీ మే సవాల్ నాకు. హల్లెలూయా. మొత్తానికైతే దేవుని కృప తోడుంది. నేనైతే గెలవకపోదును, దేవుడు తోడున్నాడు, గెలిచాడు. కానీ అక్కడికి వచ్చిన భక్తులు కార్లలోనే వచ్చారు. నన్ను తీసుకుపోయిన ఆటోలు ఒక 5, 6 కంటే ఎక్కువ కనపడలే. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అక్కడ పరిస్థితి అంతా గమనిస్తూ ఉన్నాను. భార్య భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, వారందరూ ఐక్యతగా దేవునికి దేవుడా అని మొక్కుతూ ఉన్నారు. కనుక వారు కారుల్లో వచ్చారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భార్య వస్తే భర్త రాడు. అమ్మా, నీ తలకాయ ఏది? ఇంట్లో పెట్టొచ్చినవా? అమ్మా, మీ తలకాయ? తలకాయ వస్తే మొండెం రాదు. మొండెమేమో స్త్రీ, తలకాయ ఏమో పురుషుడు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే అన్యులు అంతగా వారు దీవించబడుతున్నారంటే కుటుంబంతో సహా దేవునికి దండం పెట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? మన దాంట్లో ప్రార్థన చేద్దాం, నువ్వు చేసుకో, నా దరిద్రం అక్కడుంది నేను పోతా, నా శని ఇక్కడుంది నేను వెళ్తా. కానీ ప్రియులారా, కుటుంబము కలిసి ప్రార్థించి దేవునికి దండం పెట్టినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా నీ కథను మారుస్తాడు. ఆయన నీ కోసము ఏమైనా చేయగలడు. ఇందాక మనం కీర్తనలో చదివాం కదా, బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడట. వారు సనిగినా ఏం లేదు, ఆకాశము నుండి దేవదూతలు దీని ఆహారమునిచ్చాడట. మాంసం కావాలంటే పూరేళ్లను గురిపించాడట. నీకివ్వడా? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసము మరణించి మరణమును సమాధి చేసి తిరిగి లేచిన మృత్యుంజయుడు నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వడు? మనలో ఐక్యత లేదు, మనలో ప్రేమ లేదు, మనలో దేవుని పని అంటే మొండి చెయ్యి చూపే గుణం ఉంది గనుక మనము దీవించబడట్లేదు. దేవుని కార్యం అంటే సాకులు చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాము గనక మన ఆశీర్వాదము మన ఆకిటనే ఆగిపోయింది. అది మనకు కనబడని అంధత్వాన్ని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడైతే ఐక్యత కలిగి దేవుణ్ణి స్తుతిస్తామో, దేవుణ్ణి కీర్తిస్తామో, దేవుని ఆరాధన చేస్తామో, దేవుని నామాన్ని గొప్ప చేసి మహిమపరుస్తామో, ఆశీర్వాదము అక్కడనే ఉన్నది. నిజమైన శాశ్వతమైన జీవము అక్కడనే ఉన్నది. ఎర్మోను ప్రాంతములో కొండలుంటవి. ఆ ఎర్మోను ప్రాంతములో కొండలపైన మంచు దిగి వస్తూ ఉంటే అక్కడ రకరకాల చెట్లు ఫలాలిస్తూ ఉంటవి. ప్రియులారా, ఇక్కడ రైతు ఎన్ని పిండి కట్టలు జల్లినా, ఎంత కలుపు మందు వేసినా, అడుగు పిండి వేసినా కొన్నిసార్లు పెట్టుబడి రాదు. కొన్నిసార్లు పెట్టుబడి వస్తే
రైతు కష్టము రాదు. కానీ ఎర్మోను పర్వతము పైకి దిగి వచ్చిన మంచు వలె అచ్చట పరిమళ తైలము దిగివచ్చును. నీ బ్రతుకుల్లో, నా బ్రతుకుల్లో పరిమళ తైలముతో మన కుటుంబాలు నింపబడాలి, అభిషేకించబడాలి. తలలు అంటబడాలంటే ఐక్యత అవసరము. ఎంతో మేలుంది. మనోహరము అంటే అక్కడ దుఃఖం అనేదే ఉండదు, వేదన అనేదే ఉండదు, కన్నీరు అనేదే ఉండదు, కలవరం అనేదే ఉండదు, ఆవేశము ఉద్రేకం అనేదే ఉండదు. మనోహరము. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, ఐక్యత కలిగించే దాంట్లో నువ్వు ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. ఏ పనున్న పక్కన పెట్టి నువ్వు ముందుకు వచ్చేసేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా యొక్క శత్రువు నా బయటే ఉన్నాడు, ఎవరో కాదు, ఆటో. హల్లెలూయా, దానికి కారణం మీరే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్షణనిచ్చి దరిద్రములో ఉండటానికి కాదు, పేదరికములో ఉండటానికి కాదు, నువ్వు లేమిడి ఎల్లబుచ్చుకుంటుంటే చూడటానికి ఆయన నిన్ను పిలవలే, ఆశీర్వాదానికి వారసులవుటకు పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. కీడునకు ప్రతి కీడు చేయకుండా, నీకేదైనా పని ఉందనుకో, అమ్మా ఈరోజు నాకు పని ఉందిరా, కొంచెం నువ్వు చర్చి దగ్గరికి వెళ్ళి గా పని నా వంతుగా నువ్వు చేసిరా, నీకు పని పడ్డనాడు నేనొచ్చి చేస్తాను, నువ్వు వెళ్ళుదు అని ప్రోత్సాహకరమైన మాటలు ఉండాలి. ఎవరన్నా ప్రార్థన మర్చిపోయారనుకో, ఈరోజు మనకు ప్రార్థన ఉంది రండి పోదామని ఉత్తేజపరచాలి. హల్లెలూయా. రోజు అన్నం తింటామా, తినవా? అన్నం తినపోతే ఏమొస్తుంది? నీరసం వస్తుంది, కూర్చున్న కాంచి లేవలేము, ఆ తర్వాత రోగం వస్తుంది, రోగమే ఎత్తుకెళ్తుంది. అలాగనే నీలో ఉన్న ఆత్మకు కూడా వాక్యము అవసరము. అది బలముగా, ఆరోగ్యముగా అది ఉండాలంటే నువ్వు ప్రతిరోజు వాక్యము వినాలి, ధ్యానము చేయాలి, ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భౌతికంగా ఐక్యతను గురించి మీకు ఒక 3 సంస్థల గురించి చెప్పి ముగిస్తాను. ఈరోజు భారతదేశములో ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉన్నారంటే 1 ఆర్మీ, 2 నేవీ, 3 ఎయిర్ డిపార్ట్మెంట్ వారు. ఈ 3 డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారయ్యా అంటే, ఆర్మీలో ఉన్నవారు భారతదేశపు బార్డర్ చుట్టూ కాపలా కాస్తారు. ఎందుకు? శత్రువు మన దేశములో చొరబడి మన దేశాన్ని పాడు చేయకుండా, మన దేశ ప్రజలపైన బాంబులు వేయకుండా, మన దేశాన్ని దోచుకోకుండా వారు బార్డర్లో కాపుదల కాస్తూ ఉంటారు. నేవీ వాళ్ళు ఎక్కడుంటారంటే సముద్రములో లోపల ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్ అంతా సముద్రములోనే నడుస్తుంది. కొన్ని వేల కిలోమీటర్లో శత్రువును గమనించే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఆ యొక్క పడవలో. వారు అందులో ఉండి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా యుద్ధ విమానాలని మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. వారు కూడా అందులో ఉండి శత్రువు దండెత్తినప్పుడు వారు అణుబాంబులు వాడుతూ ఉంటారు. ప్రియుల, ఈ 3 డిపార్ట్మెంట్లు వారు గనుక ఐక్యత లేకపోతే భారతదేశానికి క్షేమము లేదు.
భారతదేశ ప్రజలు సురక్షితముగా ఉండలేరు. ఈ 3 డిపార్ట్మెంట్ వారు ప్రాణాలను సైతము లెక్క చేయకుండా కాపుదల కాస్తూ ఉన్నారు గనుక ఈరోజు మనము గల్లా ఎగిరేయగలుగుతూ ఉన్నాం. మనము సురక్షితముగా తినగలుగుతూ ఉన్నాం. శత్రువు మనల్ని ముట్టకుండా వారు చేస్తున్న డ్యూటీలను బట్టి ప్రియులర్. అలాగనే ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహము నిన్ను నన్ను మన కుటుంబాలను ముట్టడి వేయకుండా, దుష్టుడైన సాతాను మన పిల్లల్ని ఎత్తుకెళ్లకుండా, మన కుటుంబాలలో సంహారకుడనే దూత దూరకుండా ఉండాలంటే మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఐక్యతలో దేవుని కాపుదల ఏర్పడుతుంది. ఆ ఐక్యతలో దేవుని కంచె ఉంటుంది. ఆ ఐక్యతలో దేవదూతల పరిచర్య మనకు జరిగించబడుతుంది ప్రియులారా. ఆ ఐక్యతలో మనము పలుకుతున్న శుభవచనాలు, నా గురించి నువ్వు పలికే శుభవచనాన్ని దేవుడు ఆమేన్ అంటాడు. ఆయన గనక ఆమేన్ అంటే దాని ఆపువాడే లేడు. ఒకసారి గౌని రమేష్ మన మందిరానికి వస్తూ ఉండేవాడు. వాడు కొడుకు కావాలని మందిరానికి వచ్చాడు. వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో దేవుడు వాని కోసం చేసిన ప్రార్థన విని దేవుడు ఆమేన్ అన్నాడు. విచిత్రం ఏంటంటే ఆమేన్ అన్న 6 నెలలకి ఆయన భార్య వెళ్ళిపోయింది. విడాకులు అయిపోయినాయి. అరే, ప్రార్థన చేశాను, దేవుడు ఆమేన్ అన్నాడు, కొడుకునిస్తానన్నాడు, ఇదేంది ఇలా జరిగింది? నేనే కాదు, తామసయ్య గారు కూడా ప్రవచించాడు. అరే, ఆ ప్రవక్త మాట వ్యర్థమైపోయింది, దేవుడు నాతో మాట వ్యర్థమైపోయింది, దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకుండు, 2వ పిల్లం కూడా పోయింది, ఇంక పిల్లలు పుట్టరులే అని నేను అనుకున్నా. గమ్మత్తు ఏంటంటే ఒక అమ్మాయిని చేసుకున్న తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాతకి ఇక వాడు, మనం పోయాం కదా, పోయి అయ్యగారు మీరు రావాలి, నా కొడుకు ప్రార్థన చేయాలి అన్నాడు. దేవుడు మన ప్రతి మాట వినాలి, జరగాలి అంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. అప్పట్లో వాడు ఏ పని చెప్పినా చేసేవాడు. మిస్ కాల్తో లేచొచ్చేవాడు. తబిత క్రాంతి వాళ్ళు కూడా మిస్ కాల్తోటే లేచొచ్చాడు. అర్ధరాత్రి క్రాంతి తమ్మం ఎక్కి కరెంటు పోతే వైర్లు కలిపిపోయి కరెంట్ ఇచ్చిపోయాడు. సాతాను ప్రజల్ని ఆ రకంగా దోసేసుకుంటూ ఉంది. ఎందుకని? ఐక్యతలో నిలవలేనప్పుడు, ఐక్యత కలిగి మనము నడవలేనప్పుడు, ఐక్యత కలిగి బ్రతకలేనప్పుడు ఖచ్చితంగా దుష్టుడు దోచుకుంటాడు, వ్యక్తులను పడగొడతాడు, ఆశీర్వాదానికి అడ్డుగా వాడు నిలబడతాడు. హల్లెలూయా. గనుక ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. చూడండి, నాకు చాలా విచిత్రంగా ఏంటంటే మా చిన్న అమ్మాయి విషయంలో స్టేషన్ దగ్గర ఒక 2 వ్యక్తులు కనపడ్డారు. వాళ్ళు, ఒక ఆయన పాస్టరు, ఒక ఆయన విశ్వాసి. ఫస్ట్ సారి మనకు ఫేవర్గా ఉన్నాడు. రెండోసారి తేడా అయిపోయింది. సరే, ఎట్టాగో మన కాలు వల్లో పడ్డది, బయటికి రావాలి కదా అని వెళ్ళాము. ఒక హోటల్లో కూర్చున్నాము. అన్యుల యొక్క ముఖాలు వెలుగుతో ఉన్నవి. దేవుని నమ్ముకున్న సేవకుడు, విశ్వాసి ముఖములో చీకటి కొట్టొచ్చినట్టే నాకు కనబడుతూ ఉంది. మనలో ప్రేమ లేదు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం. మనకు మనమే గర్విస్తూ, అతిశయిస్తూ మనము దేవుని యొక్క తేజస్సును పోగొట్టుకుంటున్నాం. కనుక ఐక్యత అవసరము నీకు నాకు. సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. గనుక అక్కడ దేవుని కృప దాగి ఉంది, దేవుని కార్యము దాగి ఉంది,
దేవుని మేలు దాగి ఉంది, దేవుని ఆశీర్వాదము దాగి ఉంది. నీకే పని కనుక దేవుడు అప్పగించిన, ఏ పని చెప్పినా అది ఎంత కష్టమైన చెయ్యి, నీ కష్టములో దేవుడు నీకు తోడుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, మన దేశానికి క్షేమానికి ముగ్గురు వ్యక్తులు ఎలాగ పని, 3 డిపార్ట్మెంట్లు ఎలాగా పని చేస్తున్నారు రేయింబగలు, నీవు నేను కూడా దేవుని పని విషయములో పగలని రేయని పనని అడ్డు ఆటంకాలు సాకులు చెప్పకుండా ముందుకు వెళ్ళగలిగితే దేవుని కృప నీ పైన విస్తరిస్తుంది, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది, దేవుని కనుదృష్టి నీ పైన ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడనే శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది. ఒక్క తరములో మనము గనక కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి కష్టమో నష్టమో మనము ఆశీర్వాదాన్ని చూడకపోయినా, ఆశీర్వాదం అనే విత్తనాన్ని నీవు నీ ఇంట్లో నాటిపోతున్నవు గనుక అది 1000 తరముల వరకు కరుణించు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, 3 దినాల కూటాలకు మీ భక్తిలో, మీ విశ్వాసములో నాణ్యత ఏందో నేను త్వరలో చూడబోతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. 3 దినాలు రండి. అవి మనం అనుకొని పెట్టేవి కాదు, దేవుడే మనల్ని దీవించటానికి ఏర్పాటు చేసిన కార్యాలు. మన మధ్యలోకి స్పీకర్గా వస్తున్న ఆయన పేరు కూడా తెలియదు, మనకు వచ్చినాకనే తెలుస్తుంది. మనకు ఆన్లైన్కి వచ్చిపోయిన పాస్టర్ పేరే తెలుసు. గనుక నీవు నేను అందరము కలిసి దేవుని మహిమార్థమై 3 దినములు పనిచేసి దేవుణ్ణి గణపరిచి మహిమపరచుదుముగాక. ఆమేన్.